హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి అలాగే కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి వినాయక చవితి కానుకగా 3 శుభవార్తలు రావడం జరిగింది. సో ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో కొత్త రేషన్ కార్డ్ పొందిన వారికి వినాయక చవితి కానుకగా ఈ ఆగస్టులోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 3 అదిరిపోయే శుభవార్తల గురించి మీకు క్లియర్గా వివరించబోతున్నాను. సో ఇక విషయానికి వస్తే మొదటిగా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు పొందుకున్నారో వారికి ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఒక వ్యక్తికి 6 కేజీల సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలకు ఒకేసారి రేషన్ ఇచ్చినా కూడా కొత్త కార్డుదారులు ఇబ్బందులు అయితే పడ్డారు. సో ఇప్పుడు వారికి కూడా రేషన్ అయితే అందుతుంది. రెండో శుభవార్త ఏంటంటే కనుక కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డు అర్హత కల్పించనుంది. ఆగస్ట్ 30 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం కింద మీరు ప్రభుత్వంతో పాటు అంటే ప్రైవేట్ అలాగే కార్పొరేషన్ హాస్పిటల్స్లోనూ 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అంటే కిడ్నీ, ఎముకలు లేదా ఏ సమస్య అయినా కేవలం రేషన్ కార్డ్ చూపించి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. సో ఇక మూడో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే కనుక ఇకపై బియ్యం తీసుకువెళ్ళడానికి సంచి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీకోసం ఉచితంగా సంచి అయితే ఇస్తుంది. దానిని మీరు బియ్యానికి మాత్రమే కాకుండా కూరగాయల కోసం కూడా వాడుకోవచ్చు. అదే కాకుండా మనకు కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కూడా లభిస్తుంది. మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అన్ని పథకాలకు అర్హులవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.